హర్యానాలో ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రారంభంలోనే మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ఆ తర్వాత వెనకబడింది. గంటలో ట్రెండ్స్ పూర్తిగా మారిపోయాయి. అధికార బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆరంభంలో ఆధిక్యంలో కొనసాగిన జులానా కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ ప్రస్తుతం వెనకంజలో ఉన్నారు. మరోవైపు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని అన్నారు మాజీ సీఎం భూపేంద్ర హుడా. హర్యానాలో ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రారంభంలోనే మ్యాజిక్ ఫిగర్ దాటిన కాంగ్రెస్ ఆ తర్వాత వెనకబడింది. గంటలో ట్రెండ్స్ పూర్తిగా మారిపోయాయి. అధికార బీజేపీ అనూహ్యంగా పుంజుకుంది. బీజేపీ 48, కాంగ్రెస్ 36 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఆరంభంలో ఆధిక్యంలో కొనసాగిన జులానా కాంగ్రెస్ అభ్యర్థి వినేష్ ఫోగట్ ప్రస్తుతం వెనకంజలో ఉన్నారు. మరోవైపు హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి తీరుతామని అన్నారు మాజీ సీఎం భూపేంద్ర హుడా. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు లైవ్లో అందిస్తారు. రాజు. సంతోష్, హర్యానా ఎన్నికల ఫలితాలు రౌండ్కు మారిపోతున్నాయని చెప్పుకోవచ్చు. మొదట 2 రౌండ్లలో కాంగ్రెస్ ముందంజలో కనిపించింది, కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఒకవైపు బీజేపీ ముందంజలోకి, అంటే ఎక్కువ స్థానాల్లో లీడ్లో కనిపిస్తుంది. 40కి పైగా స్థానాల్లో ఒకవైపు బీజేపీ పుంజుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. వాస్తవానికి ఏదైతే హర్యానాకు సంబంధించి అంటే 2014, 2019 ఈ 2 దఫాల్లో కూడా 2 సార్లు అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. సో ఇప్పుడు 3వసారి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ 2024 ఎన్నికల్లో సైతం ఖచ్చితంగా బీజేపీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తామని చెప్పి బీజేపీ జాతీయ నాయకులంతా కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అదే సమయంలో హర్యానాను హస్తగతం చేసుకుంటాము. ఇప్పటి వరకు ఈ 2 టర్ముల్లో ఉన్నటువంటి బీజేపీ హర్యానాకు శాపంగా మారింది. పైగా ఎన్నో సమస్యలు హర్యానాలో అలాగే ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించాలంటే కాంగ్రెస్ అండ్ ఇండియా కూటమికి సంబంధించినటువంటి సర్కార్ రావాల్సిందేనని చెప్పి కాంగ్రెస్ ప్రజల్లోకి వెళ్ళినటువంటి పరిస్థితి కనిపించింది. సో దానికి అనుగుణంగానే పెద్ద ఎత్తున హోరాహోరీ ప్రచారాలు జరిగాయి. ఓటర్లు సైతం 68% పోలింగ్ కూడా జరిగినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఫైనల్గా ఇక ఈరోజు ఫలితాలు వచ్చేటటువంటి పరిస్థితిని చూస్తుంటే మాత్రం ఏం జరగబోతుందనేది కొంత ఉత్కంఠగానే కనిపిస్తుంది. అంటే మొదటి 2 రౌండ్లలో ముందస్తుగా అంటే ముందంజలో కనిపించినటువంటి కాంగ్రెస్ ఇప్పుడు వెనక్కి తగ్గుతుంది, బీజేపీ ముందుకెళ్తుంది. అంటే నిజంగా హర్యానా చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వరుసగా 3 సార్లు గెలిచినటువంటి పరిస్థితి లేదు. సో మొదట ఒక 2 సార్లు కాంగ్రెస్ వరుసగా 2 సార్లు గెలిచినటువంటి పరిస్థితి కనిపించింది. ఆ తర్వాత ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి బీజేపీ 2014, ఆ తర్వాత 2019లో కూడా వరుసగా గెలిచింది. కానీ 3వసారి హర్యానా చరిత్రలో ఏ పార్టీ కూడా వరుసగా గెలిచినటువంటి పరిస్థితి కనిపించలేదు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఫలితాలకు సంబంధించి మాత్రం ఖచ్చితంగా అంటే మరో గంటలో దీనికి సంబంధించినటువంటి క్లారిటీ అయితే మరింత స్పష్టంగా వచ్చే అవకాశం కనిపిస్తుంది. గ్రామీణ కావచ్చు, లేదంటే అర్బన్ సంబంధించినటువంటి ఈ ఓట్ల తీరు అనేది మారేటటువంటి సందర్భం మనకు ప్రతిసారి కనిపిస్తుంది. సో దానికి అనుగుణంగానే మరికొంతసేపు ఆగితే కానీ హర్యానాకు సంబంధించినటువంటి ఫలితాలపైన మరింత స్పష్టత